రేవంత్ ఆషామాషి కాదు, మామూలుడు కాదు, అద్భుతమైన స్కెచ్చే వేస్తున్నారు. ఈ విషయం మీదన ఒక మిత్రులు పెట్టినటువంటి పోస్టు, ఆయన ఇంతకుముందు పేరు చెప్పొద్దన్నారు కాబట్టి మెన్షన్ చేయట్లేదు. బీఆర్ఎస్ను పూర్తిగా నాశనం చేసి దాని ఓట్ బ్యాంక్ని లాక్కొని దాని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను లాక్కొని బలహీనపరచడం దాదాపు 70% అయ్యింది. బీఆర్ఎస్ అసలు సమస్య అది ఏ సమస్యను తీసుకుని ఏ ఎజెండాతో ప్రజల ముందుకు పోవాలి అనేది. ఆ పార్టీ పుట్టినప్పటి నుండి దాని ఎజెండా తెలంగాణ అంశం మాత్రమే. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు వచ్చినా ఒకవేళ తెలంగాణ లక్ష్యాలు నెరవేరకపోతే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీగా ముందు బీఆర్ఎస్ బాధ్యత తీసుకోవాలి అవే పేర్లు అనే ప్రజలు అంటారు. కాబట్టి ఇక అవినీతి ప్రజా సమస్యలు అంటే వాళ్ళ మీదనే బోచ్చడు విషయాల్లో విచారణ జరుగుతుంది. మద్యం కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలు, ఇలా ఇంకా చాలా ముందుకు వచ్చేటటువంటి అంశాలు ఉంటాయి. ఇకపోతే ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లోకి పంపుతారు. తర్వాత ఏం జరుగుతుంది అనేది బీజేపీ రేవంత్ల తదుపరి స్టెప్ను బట్టి ఉంటుంది. దీనిలో టీడీపీ పాత్ర ఏంటో ముందు తెలుస్తుంది. బయట నుండి వచ్చిన రేవంత్ కాంగ్రెస్లో పూర్తిగా బలపడటం కాంగ్రెస్లో పాత కాపులకు తప్పకుండా నచ్చదు. కాంగ్రెస్లో కుమ్ములాటలు మొదలవుతాయి. అప్పుడే మిగిలిన మంత్రి పదవులు ఎవరికనే దాని మీద తీవ్ర పోటీ ఉంది. బీఆర్ఎస్ నుండి జంపు కొట్టి వాళ్ళకి కొన్ని రిజర్వ్ అంటుంటే నాకేంటి అంటూ రాజగోపాలు, ఉత్తమ్ భార్య, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ప్రాతినిధ్యం లేని చోట ఎవరికి ఇవ్వాలో కాంగ్రెస్ తలబట్టు కూర్చుంది. కాంగ్రెస్లో నేను ఎంతకంటే ఎమడలేను అని రేవంత్ గుర్తించిన రోజున సైలెంట్గా ఉండి తెలంగాణ రాజకీయాలు గమనిస్తున్న బీజేపీ లాంటి వాళ్ళు ఇక యాక్టివ్ అవుదాం అనుకుంటే, అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో ఒకటి చేసి బలపడాలి అనుకుంటే రేవంత్ని యాక్టివ్ చేయాలి. రేవంత్ వద్ద 3 ఆప్షన్లు ఉన్నాయి. కాంగ్రెస్ నుండి తన వర్గంతో బయటకు వచ్చి బీజేపీలో చేరడం, టీడీపీలో చేరడం, సొంత పార్టీ పెట్టుకుని టీడీపీకి ఫ్రాక్సీగా మారడం. ఏది జరిగినా తెలంగాణ రాజకీయాల్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవడం ఇష్టం లేని టీడీపీ రేవంత్ను ఫ్రాక్సీగా యాక్టివేట్ చేయొచ్చు. టీడీపీ డైరెక్ట్గా తెలంగాణలో రాజకీయం చేస్తే బీఆర్ఎస్కి మళ్ళీ ఊపిరి పోసినట్టే. అది జరగకపోవచ్చు. అందుకే బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణ అంశాన్ని ఎత్తుకునే అవకాశం లేకుండా రేవంత్ తెలంగాణ సెంటిమెంట్కి యజమానిగా ఆంధ్రాతో విభజన సమస్యలు తీర్చే పోరాటం పేరుతో ఆంధ్ర ప్రభుత్వంతో కొంత ఘర్షణకు దిగచ్చు. అందుకే విభజన చట్టంలో లేని అంశాలు కొన్ని నిన్న చర్చకు లేవదీశారు. బీఆర్ఎస్ బలహీనపడటం బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ మూడింటికి ఇష్టమే. కాకపోతే చివరిగా అది ఎవరికి ఎక్కువ ఉపయోగం అనేది ప్రాధాన్యం. రాజకీయం రంజుగా ఉంది అన్నది అందుకే.